తెలుగు జ్యోతిష్య వాణి ఛానల్కి స్వాగతం. మీరోజు ఎలా మారబోతోంది? గ్రహాల సంచారంలో ఏ రహస్య శక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయి? ఈరోజు మీ రాశిని ప్రభావితం చేసే శుభయోగాలు, అపశకాలు, అదృష్ట సమయాలు, ముఖ్య సూచనలు అన్నీ ఒకటే చోట మీకు స్పష్టంగా చెబుతాము. మేషం నుండి మీనం వరకు ప్రతి రాశివారికి ఈ రోజును మార్చే కీలక జ్యోతిష్య విశ్లేషణ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ముందుగా మీ రాశి ఫలాలను వినండి. తర్వాత రోజంతా ఆ శక్తులను మీ పక్షాన ఎలా మార్చుకోవాలో కూడా తెలుసుకోండి. అవకాశాలు, హెచ్చరికలు, విజయ సూచనలు ఏదీ మిస్ అవకుండా పూర్తిగా వినండి. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు 12 రాశుల ఫలాలు ప్రారంభిద్దాం. ఈరోజు రాశి ఫలాలు డిసెంబర్ 10. మేషం రాశి. ఈరోజు మేషరాశివారికి సృజనాత్మకత పెరిగిన రోజు. జీవితంలో కొత్త అవకాశాలు మీ భాగానికి వస్తున్నాయంటే స్వేచ్ఛగా వాటిని స్వీకరించండి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమకు సంబంధించిన అంశాల్లో మీ స్నేహితుల మధ్య జరిగే వాదనలు సాన్నిహిత్యం పెంచి మీకు మంచి అనుభవాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులను మీ భావనలను పంచుకోండి. మంచి సమయం గడపగలరు. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో మీ ప్రతిభ నిశ్చితంగా గుర్తింపు పొందే అవకాశముంది. ఉద్యోగంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఆర్థికంగా లాభదాయకమేనలాంటి అనుకున్నారు. ఖర్చులను బాగా పరిగణించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం మీరు కాస్త ప్యాన్స్ ఫోర్డ్ ఎంతైనా ఉపయోగపడుతుంది. మానసికంగా మీరు ఉత్సాహంగా ఉండాలని ప్రయత్నించండి. ధ్యానం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు. జీవితంలో కొత్త సవాళ్లను ఆహ్వానించండి. అది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. సాహసాలతో ముందంజ వేయండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమంత్. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ప్రాజెక్ట్ పురస్కారం. వృషభం రాశి. హాయ్ వృషభం వారు. ఈరోజు మీకోసం ప్రాముఖ్యమైన సంబంధాలు మరియు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకునేందుకు మంచి దిశలో ఉన్నారు. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ఇలవెల్పు మీ ప్రేమలో కొత్త సంబంధాలు ఏర్పడించగలరు. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరగడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో చక్కటి సమయం గడిపేందుకు సరైన రోజు. అటువంటి సంభాషణలు మీ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో మీ కృషిని గుర్తించుకుంటారు. ముఖ్యమైన ప్రాజెక్టులకు మీరు ప్రదర్శకత అందిస్తారు. ఆర్థికంగా పరిమితంగా ఉండండి. పథకాలపై మరోసారి ఆలోచించండి. పెద్ద పెట్టుబడులు ఇంకా ఆలస్యం చేస్తే మంచిది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. శారీరకంగా బలంగా ఉన్నా మానసికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. విరామం తీసుకోవడానికి సమయం కేటాయించడం మంచిది. కానీ మానసిక ఆరోగ్యం దృష్టిలో ఉంచుకోండి. కొన్ని యోగాలు నడపడం మీకు కొంత శాంతి కలిగిస్తుంది. మీరు ఎప్పుడు ప్రత్యేకతను అనుభవిస్తారో అంటే ఈరోజు మీలాంటివారితో బంధాలు పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. తన్మయంగా ఉండండి. మీ ప్రతిబంధకాలను అధిగమించండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సరస్వతీదేవి. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త పరిచయాలు. మీ ఆలోచనల ద్వారా చేపట్టే పనులు విజయవంతంగా ముగియడం. మిథునం రాశి. ఈరోజు ఈ రాశివారికి మిథునం రాశివారికి నేడు చాలా ఇన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది. మీలో సృజనాత్మకత పిపోతుందనే అన్నారు. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయాల్లో మీ అభిరుచి బాగుంటుంది. మీ ప్రేయసి లేదా ప్రేయుడు మీతో ఆడుకోవడం మిమ్మల్ని కొత్తగా ఉంచుతుంది. కుటుంబంలో చిన్న వివాదాలు ఉన్నా అవి త్వరగా పుట్టనిస్తాయి. కాబట్టి కాస్త సైలెంటుగా ఉండండి. వృత్తి మరియు ఆర్థికం. పని విషయాలలో మీరు మంచి ఫలితాలను పొందగలరు. మీ సంబంధాలు పనిలోనూ ఉపయోగకరంగా మారుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గా ఉంటాయి. కాబట్టి యథావిధిగా బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నది. కాని కొంచెం విశ్రాంతి తీసుకోండి. అది మీ మానసిక స్థితి కోసం కూడా మంచిది.
ఆందోళనగా ఊహించినంత అవసరం లేదు. పాయింట్: మీ కలలు నిజమవడానికి ప్రయత్నిస్తుంటే విశ్వాసం కోల్పోకండి. శ్రమ ఎప్పుడూ వృధా కాదు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీదేవి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త సహచరులతో స్నేహం ఏర్పరచుకోవడం. మీరు మిథునం రాశివారు నేడు మీ రోజును సంతోషంగా గడిపి మీకు ఇచ్చిన అవకాశాలను అందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హాయ్ అందరికీ. ఈరోజు కర్కాటక రాశివారికి చాలా ముఖ్యమైన రోజు. మీ అనుభవాలు నూతన మార్గాలను తీసుకురాకుండా మీకు కావాల్సిన విజయం ఇవ్వగల ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయమే మీ భాగస్వామితో సోతో మాట్లాడటం చాలా ముఖ్యం. ఈరోజు కొన్ని అవగాహనలపై చర్చించండి. అది మీ బంధాన్ని దృఢంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. కుటుంబ సభ్యులతో తరచుగా సమయం గడిపి వారికి మద్దతు ఇవ్వండి. అది మీకు కొత్త ఆనందాన్ని అందించగలదు. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి రంగంలో కొత్త ప్రాజెక్టు మీద పనిచేయడం ఉత్తమం. మీరు చేసిన కృషి ముంచె సంక్షేమాన్ని లభించడానికి దోహదపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు, కానీ ఖర్చులను నియంత్రించండి. చాలా ఖరీదైన వస్తువులు వదులుకోవడం మంచిది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యానికి ఈరోజు విశ్రాంతి అవసరం. యోగ లేదా ధ్యానం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. జ్ఞానమును పెంచుకోవడం, మీ మానసిక శక్తిని అధ్యయనం చేయడం మంచిది. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం. మీకు నమ్మకమిస్తే మీరు సాధించలేని విధంగా ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేష్. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం స్నేహిట్ అనుభవించటం, తీసుకోవడానికి మంచి నిధులు పొందవచ్చు. ఇవి కర్కాటక రాశివారికి ఈరోజు కావలసిన విషయాలు. మీరు దయచేసి మీ అనుభవాలను మరలా పంచుకోండి. ధన్యవాదాలు. సింహం రాశి. సింహం రాశివారికి ఈరోజు హార్దిక స్వాగతం. ఈరోజు మీరు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ బంధువులతో మరియు స్నేహితులతో మంచి సమయం గడిపేందుకు సిద్ధంగా ఉండండి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు వారి ప్రేమపూరిత సంబంధాలు బాగా మాధ్యమంగా ఉంటాయి. మీ భాగస్వామి ప్రతిపాదించిన ఆలోచనల్ని పరిగణలోకి తీసుకోండి. కుటుంబంలో సరదా, పంచాయతీని పంచుకోవడం వల్ల మీ హృదయం నిండుతుంది. వృత్తి మరియు ఆర్థికం. ఆర్థికంగా ప్రస్తుత స్థితి మీరు తీసుకునే నిర్ణయాలకు అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగంలో మీ అంతర్ముఖుడు అద్భుతంగా పనిని పూర్తి చేయడం వల్ల మీకు ప్రోత్సాహం వస్తుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మీ ఆరోగ్యానికి కాస్త గ్యాప్ ఉంటుంది. అవినాభావంగా ఉంటే గత వారం నుంచి కాస్త సున్నితంగా ఉన్నారు. మీ మానసిక స్థితిని పాజిటివ్గా ఉంచేందుకు ఒక మంచి పుస్తకం చదవండి. గమ్యం చేరడంలో కష్టాల తిట్లు పెద్దవి కావచ్చు, కానీ మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సూర్యదేవుడు. శుభరంగు బంగాళాదుంక. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త చర్చలు, స్నేహపూర్వక సంబంధాలు. మీరోజు ఆనందంగా గడిపి కొత్త అవకాశాలని స్వీకరించండి. కన్యరాశి. హాయ్ అందరికీ. ఈరోజు కన్యరాశి వారికి మంచి ఒక అనుభవం ఎదురవుతుందని చెప్పాలనుకుంటున్నాను. ప్రేమ మరియు కుటుంబం. మీ కుటుంబంలోని సభ్యులతో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జంటతో కలిసి మీ అనుభవాలను పంచుకోవడం, ఒకరికొకరు అద్దం పట్టడం మంచి అవకాశం. అయితే చిన్న చిన్న విషయాల్లో అహంకారం నివారించండి. మీ తరహాలో వెళ్తున్న సంబంధాలను మరింత బలోపేతం చేయాలి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో మీ కష్టాలు వృధా ఉండవు. శ్రమ చేస్తే మీకు ఫలితాలు తక్షణమే అందుబాటులో ఉంటాయి.
ఆర్థిక విషయాలలో కొంత సరసమైన మార్పులు ఉంటాయి. కొన్ని ఆలస్యాల వల్ల మీరు అసంబంధిత వ్యయాల్లో చిక్కుకోకండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం ఈరోజు మీకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. మీ మానసిక స్థితిని బలంగా ఉంచడం చాలా ముఖ్యం. ధ్యానం చేయండి, అది మీకు శాంతి ఇస్తుంది. మీకు శుభప్రయత్నాలు చేస్తూ ఉండండి, అవి మీకు విజయం తీసుకొస్తాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేష్ దేవుడు. శుభరంగు హరితవన్నే. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మీ నైపుణ్యాలను ఉపయోగించి కొత్త అవకాశాలు పొందడం. మీకు శుభమైన రోజు జరగాలి. తులరాశి. నమస్తే. ఈరోజు ఈ రాశివారికి అంటే తులరాశివారికి చాలా శుభమైన రోజు. ప్రతి ఒక్క అంశంలో మనసు పెట్టి కృషి చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ మరియు కుటుంబం. ఈ రోజున మీ కుటుంబంతో మంచి సమయం గడపడానికి అవకాశం ఉందండి. మీ బంధువులు, స్నేహితులతో మీరు కలిసి ఒక కార్యక్రమం ప్లాన్ చేస్తే మంచి ఆనందం ఫలిస్తుందనుకుంటాను. ప్రేమలో ఉన్నవారు తమ ప్రతిభని ప్రదర్శించగలరు, ఇది మీ రిలేషన్షిప్ను మరింత మెరుగ్గా చేసుకోగలదు. వృత్తి మరియు ఆర్థికం. కార్యాలలో మీరు కృషి పెంచితే మంచి ఫలితాలు రాబోస్తాయి. మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి, కానీ ఎదురు సవాళ్లను ఎదుర్కోవాలా అని ఓ స్వల్ప ఆలోచన చేయండి. ఆర్థికంగా వారు కొంత తొలగింపుగా ఉంటారు, కానీ మీ ప్రణాళికలు ఖచ్చితంగా విజయవంతంగా జరుగుతాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం గురించి గుడారంగా ఉంటారు, కాని మధ్య 4 నిమిషాలు నడవడం వంటివి మీకు శక్తి తెచ్చే అవకాశం ఉంది. మానసిక స్థితి బాగుండాలని ఆకాంక్షించాలి, అందుకే సాచ్చిందన శాంతిబోధక చర్యలు చేస్తే మంచి భావనలతో గడుపు. ఈరోజు మీలోని ప్రతిభను గుర్తించి మీ జ్ఞానంతో ముందుకు పోతే మీ లక్ష్యాలు చేరుకోగలరు. మీ జీవితాన్ని మరింత సాఫీగా చేసుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీదేవి. శుభరంగు పచ్చపచ్చని. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త నాటక కార్యక్రమంలో పాల్గొనడం. వృశ్చికం రాశి. ఈరోజు ఈ రాశివారికి ఆనందం మరియు సఫలతలు ఎదురవుద్ది. మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు ఉంటాయి. ప్రేమ మరియు కుటుంబం. మీ ప్రేమ జీవితానికి మంచి సమయం. ఈరోజు మీ ప్రియుడితో గడిపిన సమయం ఆహ్లాదకరం ఉంటుంది. కుటుంబ సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది, కావున చిన్న విషయాలపై విభేదాలు తొలగించడానికి శ్రద్ధ పెట్టండి. వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగంలో కొంచెం కొత్త అవకాశాలు నడుస్తున్నాయి. మీ దుఘనిష్ట మీకు అద్భుతమైన ఫలితాలు అందించగలదు, కాని ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఏ చిన్న ఖర్చు కూడా మీ ప్లాన్లో ఇబ్బంది కలిగించవచ్చు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మానసిక శాంతి కొరకు యోగా లేదా ధ్యానం చేయడం నిజంగా సహజం. ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నిద్ర మరియు ప్రయత్నం చేయాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీ శక్తిని గుర్తుంచుకోండి. మీరు ఏమి కావాలన్నా అచుంచగలరని నమ్మండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు ఎరుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మనస్కు ముఖ్యమైన అంశాలపై స్పష్టత పొందడం. ఈ హోరోస్కోప్ మీరు చేసే ప్రణాళికలకు మేటిగా ఉంటుంది. మీ రోజు చక్కగా గడపోండి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశివారికి అనుకూలమైన రోజు. మీ ఆలోచనలు స్ఫూర్తిగా ఉంటాయి. రోజంతా మంచి చైతన్యం అనుభవించవచ్చు. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయాలలో ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. మీ భాగస్వామితో నానా చర్చలు చేయడం ద్వారా సంబంధాన్ని మరింత బలపడించే అవకాశం ఉంది. కుటుంబంతో గడిపే సమయం ఆయుర్దాయాన్ని పెంచుతుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు, కాని మీ సామర్థ్యం మీను ముందుకు నెట్టుకుంటుంది. ఆర్థిక విషయాలలో అనూహ్యంగా కొంత లాభం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీ కృషి కీ రోల్ పోషిస్తుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా మీరు బాగా అనిపిస్తారు, కానీ అలసట తగ్గించడానికి కొన్ని తక్కువ కఠినమైన పనులు చేసుకోండి. మానసికంగా సుబ్బగా ఉండండి, మంచి వస్తువులపై దృష్టి పెట్టండి. మీ జీవితంలో ప్రతిరోజు కొత్త దిశలో ఊహించండి.
ప్రతి కష్టం అనేది బలంగా ఎదగడానికి అవకాశమే. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేశ్. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, మీకు ప్రత్యేకంగా ప్రేమికుల నుంచి సంతోషభరిత సందేశాలు వస్తాయి. ఈరోజు మిమ్మల్ని మర్చిపోకండి. మకరం రాశి. స్వాగతం మిత్రులారా. ఈరోజు మకరం రాశి వారికి విశేషమైన రోజు. మీరు ఏకీకల వాతావరణంలో ఉన్నా కూడా ఆత్మవిశ్వాసం మీ ప్రభావం చూపించా. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బంధాన్ని గుర్తుచేస్తుంది. కొత్త సంబంధాలు, ప్రేమ విషయాలలో మీ అంగీకారం ముఖ్యమైనది. అందరితో కలిసి మధుర క్షణాలు గడపండి. అవి మీ జీవితాన్ని ఆనందంగా నింపుతాయి. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు మీ వృత్తి విషయంలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సమయం అనుకూలంగా ఉంది. దాంతో మీ ప్రతిభను కనిపెట్టే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు కొన్ని కోర్కెలు సాకారం కావచ్చు, కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం పూర్తి స్థాయిలో ఉంది. అయితే మానసికంగా మీరు కాస్త గందరగుట్టులో ఉండవచ్చు. క్షణం విశ్రాంతి తీసుకుంటే మీరు మీ ఆలోచనలను స్పష్టంగా చేసుకోగలరు. ఈరోజు మీ రఘుటి సృష్టిక్రమంలో చేరిక చేసుకోవడానికి మంచి అదృష్టం ఉంది. మిమ్మల్ని నమ్మండి, అద్భుతమైనది జరుగుతోంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం, కొత్త భాగస్వామ్యం అందుకోవడం. మీరు అందరికీ ఆనందాన్ని చేకూర్చండి. మీ రోజుని గొప్పదిగా గడపండి. కుంభం రాశి. కుంభం వారికి ఈరోజు చాలా విశేషమైన రోజు. ఇంతకుముందు ఏ కష్టం ఎదురైనా ఇప్పుడు వాటిని అధిగమించడానికి మంచి సమయం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ రొమాంటిక్ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. మీ లవ్డ్ వన్స్తో ఎక్కువ టైం గడిపి బిట్లను సరిగ్గా తిప్పగలరు. కుటుంబంలో నచ్చిన విషయాలను మార్చాలని ప్రయత్నించండి. అది మీ సంబంధాలను బీటుపడుతుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిపరంగా మీకు కొన్ని కొత్త అవకాశాలు కలుగుతాయి. మీ ప్రతిభను చూపడానికి సమయం. అయితే ఆదాయాన్ని వెచ్చించడంలో జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు పెరగడం వల్ల మీరు కుస్తీ పడాల్సి వస్తోంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా మీరు ఎదురుచూసినటువంటి స్వల్ప సమస్యలు ఉండవచ్చు, కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. మానసికంగా కూడా మరింత పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నించండి. ఒక మంచి పుస్తకం చదవడం లేదా ధ్యానంలో నిమగ్నమవ్వడం మీకు ఆరోగ్యానికి ఉపయుక్తంగా ఉంటుంది. మీకు ఒక ప్రేరణాత్మక మాట. ప్రతి మంచి రోజు మీకు కొత్త అవకాశాలను అందిస్తుంది. వాటిని మిస్సవ్వకండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, కొత్తవాటిమీద అనుభవం కలగడం. మీరు ఈ రోజును సఫలీకృతం చేయండి. కుంభం. మీనం రాశి. ఈరోజు మీనం రాశివారికి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీన రాశివారికి చాలా ఆసక్తికరమైన రోజు. మీ జీవితంలో కొన్ని మధుర మార్పులు జరుగుతాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీనంలో ప్రేమ వ్యవహారాలు చాలా నిగ్గుతో ఉంటాయి. జంటల మధ్య అనురాగం ఏర్పడటంతో పాటు కుటుంబ సభ్యులతో చెలిమి పెరుగుతుంది. చిన్న విషయాలపై చిన్నసి గొడవలు జరిగే అవకాశం ఉంది. కాని మీ సున్నితమైన స్వభావం సమస్యలను సులభంగా పరిష్కరించగలదు. వృత్తి మరియు ఆర్థికం. ఇప్పుడు వృత్తి విషయాల గురించి మాట్లాడితే మీ ముందు కొన్ని కొత్త అవకాశాలు ఉన్నాయి. పనిలో సామర్థ్యాన్ని ప్రదర్శించి అప్రారంభమైన పనులలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్పై దృష్టి పెట్టండి అంటే మంచిది. మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా ఉంటారు కానీ మానసికంగా మీరు కొంచెం ఉనికిని సాధించడానికి ప్రయత్నించండి. యోగా లేదా ధ్యానం చేసుకుంటే చాలా ఉపకరించును. మీ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా ఉంచుకోండి. ఒక మంచి రోజు మీ సృష్టి యొక్క నూతన ద్వారాలను తెరిచే రోజు అవుతుంది. మీకు గొప్ప సమయాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5.
ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం సృజనాత్మక ప్రాజెక్ట్లో చేరడం. ఇప్పుడు ఒక కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉండండి. మీ జీవితం సుఖమైన మార్గంలో సాగాలని కాంక్షిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.